ఏప్రిల్ 20 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గిరిజనుల గుండెలు జల్లుమనే రోజు. సమస్యల సాధన కోసం సమావేశమైన గిరిజనులు పోలీసులు పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపిన రోజు. ఆ భయానక ఘటనకు 34 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాక్షి స్టోరీ. ఇదే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం. 1981 ఏప్రిల్ 20న జరిగిన చేదు సంఘటనకు ప్రత్యక్ష సాక్షి. జిలియన్ వాలీబాగును తలపించే సంఘటన ఇంద్రవెల్లిలో జరిగింది. సమస్య సాధన కోసం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్న గిరిజనులను పోలీసులు పొట్టన పెట్టుకున్నారు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారు. పోలీసు కాల్పుల్లో వందలాది మంది గిరిజనులు అసువులు బాశారు. మాకు అందట్లేదు, విద్య అందాలి, వైద్యం అందాలి, అటవీ హక్కు పత్రాలు అందాలి, ఈ సంపద పైన, అటవీలో ఉన్నటువంటి సంపద పైన మాకే హక్కు ఉండాలి అని ఆ రోజు ఇటువంటి కారణాల రీత్యా వాళ్ళంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశం అనుమతి లేదని, ఆ సమావేశానికి అనుమతి లేదని, ఆ సమావేశంలో నక్సలైట్లు ఉన్నారనే నెపంతో ఆనాటి పోలీసులు అత్యంత పాశవికంగా గిరిజన సమూహాలపైన మూకుమ్మడిగా 4 వైపుల నుంచి పోలీసు రైఫళ్లతోటి దాడి చేసి ఆ రోజు వందల మందిని తూటాలకు బలి చేసుకున్నటువంటి. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఏప్రిల్ 20 సందర్భంగా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. స్తూపం పరిసరాల్లో 144 సెక్షన్ విధించడంతో కనీసం నివాళులర్పించే వీలు కూడా లేకుండా పోతోందంటున్నారు గిరిజన నేతలు. ఆ రోజు బలి తీసుకున్నటువంటి వారి స్మారకార్థం ఇంద్రవెల్లిలో స్తూపం కట్టించుకోవడం జరిగింది. ఆ స్తూపానికి ఈరోజు నివాళులు అర్పించుకుందాం, వారి యొక్క స్మృతుల్ని, వారి యొక్క భావజాలాల్ని అనుకరించే విధంగా, వారి యొక్క ఆశయాల్ని సాధించే విధంగా వాళ్ళని ఒకసారి తలుచుకుందాము అనేటటువంటి సందర్భంలో నివాళులు అర్పించుకోవడానికి అక్కడ మౌలిక వస్తువులు కూడా కల్పించకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి పరిస్థితి నేడు కనబడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అయినా ఈ పరిస్థితులు మారతాయనుకున్న గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరవీరులకు స్వేచ్ఛగా నివాళులర్పించే అవకాశం కల్పించాలని గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.